సంధ్య, నేనెక్కడి నుంచి వస్తున్నానో తెలుసా? మీ అమ్మా నాన్నల్ని మీట్ అవ్వడానికి వెళ్ళాను. వాళ్ళని చూస్తుంటే నాకు చాలా జాలేసింది. ఎందుకో? ఎందుకేంటి సంధ్య? పాపం వాళ్లకు మాత్రం ఎవరున్నారు? మనం తప్ప. ఐ మీన్ నువ్వు తప్ప. పాపం, చాలా గొప్ప రియలైజేషన్ వచ్చినట్టుందే. నిజం సంధ్య, ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఈ వయసులో వాళ్ళు ఒంటరిగా అవస్థలు పడ్డం వాళ్ళకి అవసరమా చెప్పు? ఆ వయసు వాళ్లకు కావలసింది డబ్బు కాదు సంధ్య, ప్రేమ, అభిమానం, అన్నింటికీ మించి తోడు. మంచైనా చెడైనా మాట్లాడడానికి ఒకరుండాలి. వాళ్ళు నా అనుకునే బంధమైతే అంతకు మించిన తృప్తి ఉండదు. ఇదంతా ఎందుకు చెప్తున్నారో తెలుసుకోవచ్చా? అంటే నేను సిన్సియర్గా ఫీల్ అవ్వడం వెనక కూడా ఏదో కారణం ఉందంటావా? వేటాడే పులి వెజిటేరియన్గా మారింది అంటే నమ్ముతాను, కానీ కారణం లేకుండా మీకు జాలి పుట్టింది అంటే నమ్మడం కష్టమే. అయ్యో, ప్రామిస్ సంధ్య, నన్ను నమ్ము. ఇవాళ వాళ్లతో మాట్లాడిన తర్వాత నా గుండె పిండేసినట్టయింది. ఎలాగైనా వాళ్ళని ఆ ఇంటిని ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేట్టు చేశాను సంధ్య. మరి ఆ ఇల్లు అమ్మేయాలా? ఖాళీగా ఉన్న ఇల్లు అమ్మేస్తే లాభమే కానీ నష్టం లేదు కదా సంధ్య. ఓహో, అవునా? మరి ఆ లాభాన్ని ఏం చేద్దామంటారు? ఏం చేయడం ఏంటి సంధ్య? ఆ ఇల్లు నీదే కాబట్టి ఆ డబ్బు కూడా నీదే అవుతుంది. నువ్వే ఉంచుకో. ఒక చిన్న క్లారిటీ మిస్ అవుతుంది. డబ్బులు ఉంచుకునేది నేనా, మనమా? సంధ్య, ఎందుకు ప్రతి మాటకి క్వశ్చన్ చేస్తున్నావు? నేను చాలా సీరియస్గా సిన్సియర్గా చెబుతుంటే నీకు కామెడీగా ఉందా? నోను, కామెడీ ఏం లేదండి. నేను కూడా మీరు సిన్సియర్గా చెబుతున్న మాటల్ని సీరియస్గానే వింటున్నాను. సంధ్య, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం చెప్పేది ఒకటే. మీ అమ్మా నాన్న నాకు కూడా అమ్మా నాన్నే. బతికున్నంత కాలం వాళ్ళకి ఏ కష్టం లేకుండా చూసుకుందాం. ఏ కారణం లేకుండా ఉన్న ఇంటిని అమ్మేసి మన ఇంటికి గెస్టుల్లా తీసుకొచ్చి ఏ కష్టం లేకుండా చూసుకుందాము అంటున్నారా? ఆత్మాభిమానమే ఆస్తిగా బ్రతుకుతూ ఎవరి ముందు చేయి చాచని మా అమ్మా నాన్నల్ని మీ దయాదాక్షిణ్యాల మీద బ్రతకమంటున్నారా? ఎంత మంచి మనసండి మీది! ఏం దయా గుణమండి మీది! వావ్, గ్రేట్! ఏంటి సంధ్య ఇలా మాట్లాడుతున్నావు? నేను చెప్పిన దానిలో తప్పేమైనా ఉందా? ఇల్లు అమ్మిన దాంట్లో ఒక్క రూపాయి కూడా నాకొద్దు. నీ పేరు మీదే బిజినెస్ స్టార్ట్ చేస్తాను. నేను జస్ట్ వర్కింగ్ పార్ట్నర్గా ఉంటాను. ఆలోచించు సంధ్య, రేపు మనకు పిల్లలు పుడతారు. వాళ్ళ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాలి కదా. నేను కూడా ఆలోచించి చెప్తున్నాను. మన ఫ్యూచర్ గురించి, మా అమ్మ నాన్న సంతోషాన్ని నేను బలి చేయలేను. వాట్ ద హెల్ యూర్ టాకింగ్ సంధ్య? అంతా నీదే అంటున్నా కానీ ఇంకా ఈ డౌట్లేంటి, క్వశ్చన్లేంటి? అంతా నాది అన్నది ఎంత నిజమో మీకు తెలుసు, నాకు తెలుసు. పేరుకి బిజినెస్ మాత్రమే నాది, మేనేజ్ చేసేది మీరు. చెక్ పవర్ నాది, అధికారం చెలాయించేది మీరు. రిమోట్ కంట్రోల్ బొమ్మలాగా మీరు చెప్పినట్టు నేను ఆడాలి, పాడాలి, మీ చుట్టూ తిరగాలి, అంతే కదూ? అదంతా నేను అనలేదు. నీకు నువ్వే ఊహించుకుని నన్ను క్వశ్చన్ చేస్తున్నావు. క్వశ్చన్ కాదు, జరిగేది ఇదే అన్న నమ్మకంతో చెప్తున్నాను. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, గుప్పెడు మెతుకుల కోసం దేహి అని మీ వైపు ఆశగా ఎదురు చూడాల్సిన కర్మ మా అమ్మ నాన్నలకి లేదు. అలా నేను కోరుకోవటం లేదు. కాకపోతే ఇప్పుడు మాత్రం వాళ్ళక ఇంట్లో ఏముంది? స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛని ఇంట్లో మనము ప్రొవైడ్ చేద్దాం. స్వేచ్ఛ ఒకరు ఇచ్చే దయాభిక్ష కాదు. అయ్యో పాపమని జాలి చూపిస్తే రాదు.
మరేంటో నీకు తెలిసిన స్వేచ్ఛ? ఊపిరి ఆడని ఒక్క పోతలో కూడా ఒక్కసారి బలంగా ఊపిరి తీసుకోవడంలో కలిగే ఆనందం పేరే స్వేచ్ఛ. ఏంటి, ఎందుకు అన్న ప్రశ్నలు లేకుండా సంతోషంగా బ్రతకడమే స్వేచ్ఛ. బ్రతుకు భయం లేకుండా నచ్చినప్పుడు నిద్రపోయి తోచినప్పుడు ఆకాశం వైపు చూస్తూ దిక్కులు పిక్కటిల్లేలా నా బ్రతుకు నా ఇష్టం అని గర్వంగా ఫీల్ అవ్వడమే స్వేచ్ఛ. మనుషుల్ని బానిసల్లా చూడాలనుకునే మీలాంటి వాళ్ళకి దాని విలువ ఎప్పటికీ అర్థం కాదు. లక్ష్మి, లక్ష్మి, వస్తున్నానండి. ఏంటండి? అమ్మాయికి ఫోన్ చేయాలంటే ఎక్కడ తిడుతుందో కోప్పడుతుందో అని భయంగా ఉంది లక్ష్మి. నేను కూడా అదే అనుకుంటున్నానండి. ఆ కోపంతోనే మనకి ఫోన్ చేయలేదేమో. ఇంటికి వెళ్లి సారీ చెప్పాలనుకుంటే ఆకాష్ వచ్చి కొత్త ప్లాన్కు తెరతీశాడు. ఈ టైంలో ఇంటికి వెళ్ళలేం. అయితే ఆఫీస్కి వెళ్ళండి. ఏంటి, ఆఫీస్కా? అవునండి. అవునని చెప్పి ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటే ఇది? వట్టి చేతులతో వెళ్తే మీరన్నట్టే ఖచ్చితంగా కోపడుతుంది. అదే ఈ అమ్మ చేతి వంట తీసుకెళ్తే కొంచెమైనా కరుగుతుంది. వంటలంటున్నావు? ఏం చేసావోయ్? అమ్మాయికి ఇష్టమైనవే. దోసకాయ పప్పు, నేతి బీరకాయ. అమోఘం. అవును లక్ష్మి, ఈ 2 కూరలు మన అమ్మాయి కోసమే చేసావా, లేక ఆఫీసుకు పంపిద్దామని ముందే డిసైడ్ అయిపోయావా? పొద్దున లేచినప్పటినుంచి ఎందుకో నా మనసుకి సంధ్య ఈ రోజు మన ఇంటికి వస్తుందేమో అనిపించిందండి. అందుకే వండాను. భోజనం టైం అయినా సరే రాలేదు కదా, అందుకే మీ చేతికిచ్చి పంపిస్తున్నాను. మనతో మాట్లాడడం లేదు, క్యారేజ్ తీసుకుంటుందంటావా? కోపం చూపించి తన మనసుని బాధ పెట్టావు. ఇప్పుడు బ్రతిమాలినా తప్పులేదండి. అమ్మాయి మనతో మాట్లాడడం ముఖ్యం. కూతురి కోసం ఎంతైనా తగ్గుతాను లక్ష్మి. దానికి తోడు అమ్మ వంట ఉంది కాబట్టి నా పని సులువవుతుందనిపిస్తుంది. కాని లక్ష్మి, నాకు రాని ఆలోచన నీకొచ్చింది చూడు. ఆ విషయంలో నిన్ను పొగడాల్సిందే. ముందు అమ్మాయి దగ్గరికి వెళ్ళిరండి. ఆ తర్వాత తీరిగ్గా కూర్చుని నాకు భజన చేద్దురుగాని. ఆలస్యమైందంటే మన ప్రయత్నం వృధా అవుతుంది. తీసుకోండి, వెళ్ళండి. వెళ్తున్నానే. ఈ పండుగ తగులుకున్నప్పటి నుండి ఆఫీస్ వర్క్ సరిగ్గా చేయలేకపోతున్నాను. టైంకి దివ్యకి క్యారేజ్ ఇవ్వలేకపోతున్నాను. పండుగ ఎప్పుడు నడుస్తారో, నాకు ఈ డబుల్ డ్యూటీ ఎప్పుడు వదులుతుందో ఏమో. హలో బాబ్జీ, ఎక్కడున్నావు? పండుగారు, ఏమైందండి? అలా మాట్లాడుతున్నారేంటి? కాలు స్లిప్ అయ్యి పడిపోయాను బాబ్జీ. నొప్పి భరించలేకపోతున్నాను. మాట్లాడడం కూడా అవ్వడం లేదు. సరే సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. పండుగారు, పండుగారు, మీరు పడిపోలేదా? నేను కాదు, నువ్వే పడ్డావు. ఏమో అనుకున్నాను కానీ నేననుకున్న దానికన్నా ఫాస్ట్ గానే వచ్చావే. వెరీ గుడ్ బాబ్జీ, కీప్ ఇట్ అప్. అంటే మీ ఫోన్ కాల్, నొప్పి, బాధ
అంతా అబద్ధమా? ఆ విషయం నీకింకా అర్థమవ్వలేదా? ఏంటి పండు గారు ఇది? మీకేమైందో, ఎలా ఉన్నారో అని ఎంత కంగారుగా వచ్చానో తెలుసా? నీ మొహం చూస్తేనే తెలుస్తుందిలే. నాతో సేవలు చేయించుకుంటే సరిపోనట్టు ఇలా ఆటలాడుకోవటం కరెక్ట్ కాదండి. ఏం చేయను బాబ్జీ, ఒక్కదాన్నే ఉన్నాను కదా, బోరింగ్గా ఉంది. అందుకే సరదాగా చిన్న టెస్ట్ పెట్టాను. నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు. నేను ఫోన్ చేయగానే నా మీద కన్సర్న్తో వచ్చినందుకు, కంగారు పడినందుకు, కేరింగ్ తీసుకుంటున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఏం చేయనండి, మీరెప్పుడు రికవర్ అవుతారా, ఈ శిక్ష నుండి ఎప్పుడు బయటపడతానా అని ఆశగా ఎదురు చూస్తున్నాను. మీరేమో ఫోన్ చేసి పడిపోయాను అని చెప్పగానే మళ్ళీ ఇంకో 6 నెలలు నా శిక్ష పెరుగుతుందేమోనని భయపడుతూ వచ్చాను. అబద్ధం అని తెలిసినందుకు హర్ట్ అయినా శిక్ష ఎక్స్టెండ్ కానందుకు హ్యాపీగానే ఉన్నానండి. అంటే నా మీద కేరింగ్ కన్నా భయమే ఎక్కువగా ఉందన్నమాట. అంటే అది అది చాలు, నువ్వు నాకు సేవలు చేస్తున్నావని నేను ఫీల్ అవుతుంటే నువ్వేమో శిక్ష అనుకుంటున్నావన్నమాట. ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా నేను సైలెంట్ గా ఉంటే నా మనోభావాలు దెబ్బతింటాయి. ఎక్కడుంది ఆ అగ్రిమెంట్? ఎక్కడుంది? వద్దండి. ఇప్పుడు లేడీ ఎస్ఐకి ఫోన్ చేసి నీ నిజ స్వరూపం ఆవిడికి తెలిసేట్టు చేస్తాను. ఆగండి పండుగారు, ఆగండి. ప్రతిసారి ఆ ఎస్ఐ గారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఆ ఎస్ఐ గారిని చూస్తేనే నాకు భయం వేస్తోంది. ఏదన్నా సమస్య ఉంటే మనలో మనమే కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ మాట్లాడుకోవడం కాదు, నువ్వు నా నమ్మకాన్ని నాశనం చేశావు. నీకు లేడీ ఎస్ఐ చేతిలో కాకపోయినా నా చేతిలో అయినా శిక్ష పడాల్సిందే. అలా అన్నారు, బాగుంది. మీ శిక్షలు నాకు అలవాటే కాబట్టి చెప్పండి, ఏం చేయాలి? మళ్ళీ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దామా, లేదంటే బిర్యానీ ఇప్పించమంటారా? అంటే నేను నీకు తిండిపోతులా కనిపిస్తున్నానా? చ అదేం కాదండి, జనరల్ గా మీరు ఇదే అడుగుతారు కదా అని అలా అన్నాను. నేనంటే నీకు బాగా చులకనైపోయింది కదా, అందుకే ఈసారి నిజంగా నీకు పనిష్మెంట్ ఇస్తాను. రాణిగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? మీరెలా అనుకుంటే అలాగే కానివ్వండి. నా మీద నీకు బాధ్యత, భయం పెరగాలి అంటే 1008 టైమ్స్ పండుని బాధ్యతగా చూసుకుంటాను అని రాసి రేపు ఉదయాన్నే తీసుకునిరా. ఏంటి 1008 టైమ్సా? అది రేపు ఉదయానికా? చాలా కష్టమండి. అయినా సరే రాయాలండి, వేరే ఆప్షనే లేదు. అది కాదు పండుగారు, ఒక్క రోజులో అంటే అవ్వదండి, 2-3 రోజులు కావాలి. నో, ఒక్క రోజు మాత్రమే టైం. రేపు మార్నింగ్ కి 1008 టైమ్స్ రాసి నాకు చూపించకపోతే నెక్స్ట్ టైం నువ్వు మీట్ అయ్యేది ఈ ఇంట్లో కాదు, పోలీస్ స్టేషన్లో. వద్దండి, వద్దు, మీరు ఆవేశపడకండి, అంత దూరం వెళ్ళొద్దు. ఎంత కష్టమైనా సరే నేనే రాస్తాను, ఉదయానికి మీకు సబ్మిట్ చేస్తాను. మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ పండుగారు. ఎంతసేపే? అయిపోయింది, ఒక్క నిమిషం. నాన్, సంధ్య, మీ నాన్నగారు వచ్చారు. నాకు దేవుడు కళ్ళిచ్చాడు. ఎందుకు? ఎదురుగా ఉన్న వాళ్ళని తలెత్తి చూడకుండా తలదించుకుని సిస్టమ్ చూడ్డానికా? కాదు, అవసరమైన వాటిని చూస్తూ నన్ను అనవసరం అనుకున్న వాళ్ళని చూడకుండా ఉండడానికి.
ఏంటంకుల్ సంధ్య చెప్తుందేంటి? మీరు మీ సంధ్యని అనవసరం అనుకున్నారా? అంటే అది ఏదో అనుకోకుండా పొరపాటుగా. ఆహా, అనుకోకుండా జరిగిన పొరపాటు అంట సంధ్య. క్షమించేస్తే పోలా? నీకు వర్క్ ఏం లేకపోతే వెళ్ళి క్యాంటీన్లో కూర్చో, అంతేకాని నన్ను డిస్టర్బ్ చేయకు. నాన్న గురించి మాట్లాడుతుంటే డిస్టర్బెన్స్ అన్నావంటే కోపం పీక్స్ లో ఉందన్నమాట. అంకుల్, సంధ్య కోపం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. ఎలా తగ్గుతుందిలేమ్మా. నేను వాళ్ళ అమ్మ అన్న మాటలు కలలో కూడా ఊహించనివి. కానీ కర్మ కొద్దీ ఆ సమయంలో అలా మాట్లాడాల్సి వచ్చింది. నా కూతుర్ని బాధ పెట్టాల్సి వచ్చింది. దివ్య, ఇది ఆఫీస్, ఇక్కడ పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు అని చెప్పు. ఇది లంచ్ బ్రేక్ కదా సంధ్య, ఇప్పుడు ఏదైనా మాట్లాడుకోవచ్చు. అందుకే వచ్చారేమో. ఏంటి హింట్ ఇస్తున్నావా? కాదమ్మా, బ్రేక్ టైం అని తెలిసే క్యారేజ్ తీసుకుని వచ్చాను. ఇంటికే రావద్దన్న వాళ్ళకి ఆఫీస్కి రావాల్సిన పనేంటో అడగవే. ఇవాళ వాళ్ళమ్మ తనకిష్టమని దోసకాయ పప్పు నేతి బీరకాయ చేసిచ్చిందమ్మా. అది ఇవ్వడానికి వచ్చానని చెప్పమ్మా. అవేమన్నా ప్రపంచంలో ఎక్కడ దొరకని వంటలా ఏంటి? అలాంటి వాటికి ఎవరు టెంప్ట్ అవరు అని చెప్పవే. ఇష్టమైన కూరలైనా సరే సంధ్య టెంప్ట్ అవదంట అంకుల్. ఆంటీ చేత్తో ఏం చేసినా అమృతంలా ఉంటుందని సంధ్య చాలాసార్లు చెప్పింది. అలాంటి సంధ్య వద్దని చెప్పిందంటే ఈ రోజుకి ఈ అమృతం అదృష్టం నాదే. ఆహా, ఓహో, ఏం స్మెల్ రా బాబు. ఇలాంటి వంట విశ్వంలోనే ఉండదు. ఈ స్మెల్ చూస్తుంటేనే డైటింగ్ ఫైటింగ్ మర్చిపోయి డబుల్ డోస్ తినేయాలనుంది. అరే వద్దని చెప్పి ఎందుకే లాక్కున్నావు? ఆ క్యారేజ్ నాది, ఇటు చంపేస్తా. ఇది మా అమ్మ నా కోసం పంపింది. అమ్మ, అమృతం, అదృష్టం ఏదైనా సరే నా ఒక్కదానికే సొంతం. ఓహో అవునా? మరిందాక ప్రపంచంలో ఎక్కడా దొరకని వంటలా అలాంటి వాటికి నేను టెంప్ట్ అవ్వను అన్నావు. లక్ష అంటాను, వెంటనే కాదు అని కూడా అంటాను. ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? ఏంటమ్మా మీ నాన్న మీద కోపం ఇప్పుడు నా మీద చూపిస్తున్నావా? కోపమా? మా సంజయ్కి నటించడం అస్సలు తెలియదమ్మా. అందుకే గట్టిగా కోపడ్డం కూడా రాదు. అంతే కదమ్మా? హా, తండ్రి కూతుళ్ళ ఎమోషన్లో పానకంలో పుడకలాగా నేనెందుకు? మా బాబ్జీగాడు వచ్చే ఉంటాడు, నేను వెళ్ళి లంచ్ చేసేసి వస్తాను. ఆ దేవుడు మనకి నిజమైన ప్రేమను చూపించడం మాత్రమే ఇచ్చాడు, కానీ నటించడం నేర్పించలేదమ్మా. అందుకే కన్నీళ్లు దాచుకున్నంతసేపు కోపాన్ని దాచుకోలేము. నిన్న రాత్రి మీ నంబర్కి ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? ఒక్కసారి కూడా కలవలేదు. నేను కూడా నీతో మాట్లాడాలని చూశానమ్మా. ఎంగేజ్ వచ్చిందే తప్ప రింగ్ అవ్వలేదు. ఏ టైంకి? 9:30, 10 అయి ఉంటుంది. నేను కూడా అప్పుడే చేశాను. ఇద్దరూ ఒకేసారి చేయడం వల్లే లైన్స్ కనెక్ట్ అవ్వలేదు. పోన్లే, ఇప్పుడు సంతోషంతో కనెక్ట్ అయ్యాం కదా, ఇది చాలు. మీరింటికి వెళ్ళండి నాన్న, నేను సాయంత్రం వచ్చినప్పుడు క్యారేజ్ తీసుకొస్తాను. లేదమ్మా, దగ్గరుండి నువ్వు తిన్న తర్వాతే క్యారేజ్ తీసుకురమ్మని మీ అమ్మ స్ట్రిక్ట్ ఆర్డర్ వేసింది. ఇప్పుడు ఒట్టి చేతులతో వెళ్తే నా తాట తీసేస్తుంది. సరే రండి.
కూడా ఓ ముద్ద కావాలి. ఇప్పుడు నేను డబ్బులు ఇవ్వను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అంతవరకు వస్తే సమాధానం కాదురా, చావును చూపిస్తాను. నేను ఇచ్చిన డబ్బు నాకు రానప్పుడు నిన్ను ప్రాణాలతో ఎలా వదిలేస్తాను రా?